యేసయ్యకే సమస్త మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ యొక్క సమయంలో ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తము అన్నింటికంటే ముఖ్యంగా రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలంనై ఉన్నది. యేసయ్యకు మహిమ కలుగునుగాక. మనము ఈ యొక్క లేఖన భాగాన్ని చూసినట్టయితే తిమోతి గారికి పౌలు గారు వ్రాసిన పత్రిక ఇది. అయితే మనుషులందరూ సుఖంగా ఉండాలి అంటే ప్రతి క్రైస్తవుడు ప్రార్థించాలి. ఎవరి కొరకు ప్రార్థించాలి అని అంటే రాజుల కొరకు ప్రార్థించాలి, అధికారుల కొరకు ప్రార్థించాలి. అలాగే ముఖ్యంగా మనుషులందరి కొరకును ప్రార్థించాల్సిన బాధ్యత ప్రతి క్రైస్తవుని మీద ఉన్నది. యేసయ్యకే మహిమ కలుగునుగాక. అలాగే మనందరం కూడా అనేకుల కొరకు ప్రార్థిస్తూనే ఉన్నాము. యేసయ్యకు మహిమ కలుగునుగాక. ఇక్కడ ఈ భాగంలో మనం ఈ లేఖనాన్ని 4 భాగాలుగా మనము విభజించుకోవచ్చు అండి. ఒకటి విజ్ఞాపన, రెండవది ప్రార్థన, మూడవది యాచనలు, నాలుగవది కృతజ్ఞతాస్తుతులు. విజ్ఞాపన అంటే ఇతరుల కొరకు చేసేదాన్ని విజ్ఞాపన అంటారు. అది వస్తుపరమైనది కావచ్చు, ఆధ్యాత్మికమైన విషయము కావచ్చు, అనేకుల రక్షణ నిమిత్తమై కావచ్చు. యేసయ్యకే సమస్త మహిమ కలుగునుగాక. అంత మాత్రమే కాదు, మనము ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు దర్శనం ద్వారా ఎవరినైనా మన ముందు మనకు దర్శనంలో చూపించినప్పుడు వారి నిమిత్తం కూడా ప్రార్థించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. అలాగ చేసేదాన్ని కూడా విజ్ఞాపన అంటారు. యేసయ్యకు మహిమ కలుగును గాక. అలాగే యాచనలు అనంటే మన కొరకు మనము అడుగుకునే వాటిని, దేవుని యొద్ద అడిగే వాటిని యాచనలు అని అంటారు. ప్రార్థన, కృతజ్ఞతాస్తుతులు అంటే మనము ఏదైతే అడిగినామో దేవుడు దాన్ని ఇచ్చినాడని నమ్మి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. యేసయ్యకు మహిమ కలుగును కాక. అది పొందిన తర్వాత కూడా మనము కృతజ్ఞతలు చెల్లించాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. యేసయ్యకే మహిమ కలుగును గాక. ఇక ప్రార్థనలో స్తుతులు ఉంటాయి. ప్రార్థన అంటే దేవుణ్ణి అడగడం. ప్రార్థన అంటే అంటే ప్రథమంగా, అర్థన అంటే అడగడం, అర్థించడం. యేసయ్యకే మహిమ కలుగును గాక. మనము ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యకు తగిన వ్యక్తి, దాన్ని తీర్చగలిగిన వ్యక్తి ఎక్కడున్నాడా అని చాలామంది వెతుక్కుంటూ ఉంటారు. కానీ ప్రార్థన మొట్టమొదటిసారి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి ఆ తర్వాత ప్రయత్నించాలి. ప్రార్థన చేయకుండా ఫలితము రాదు. ప్రార్థించి ప్రయత్నించు, ఫలితం కంపల్సరీ. దేవుడు ద్వారం తెరిచి కార్యము చేస్తారు. యేసయ్యకే సమస్త మహిమ కలుగును గాక. కాబట్టి ప్రతి విషయాన్ని మనం దేవునితోనే మొదటగా చెప్పాలి. యేసయ్యకు మహిమ కలుగును గాక. ప్రార్థన అంటే దేవుణ్ణి అడగడం, ప్రార్థన అంటే దేవునితో సహవాసం, ప్రార్థన అంటే మనం ప్రార్థన చేసి దేవునితో సహవాసం చేసినప్పుడు ఆయన హృదయంలో ఉన్న విషయాలు కూడా మనకు అర్థమవుతాయి. దేవునికి మహిమ కలుగును గాక.
అందుకే దావీదును దేవుడు ఏమంటాడు, దావీదు నా హృదయానుసారుడు అని అన్నారు. అంటే దాని అర్థం ఏంటి అంటే, దేవుని హృదయంలో ఉన్న విషయాలన్నీ కూడా దావీదు గారు గ్రహించగలిగిన ఆ యొక్క సహవాసాన్ని కలిగి ఉన్నారు. యేసయ్యకే సమస్త మహిమ కలుగును గాక. కాబట్టి ఈ యొక్క 4 విషయాలను మనము చూస్తూ ఉన్నాం కనుక తప్పకుండా విజ్ఞాపన చేయాలి, ప్రార్థన చేయాలి, మరి యాచనలు, మరి కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లిస్తూ మనుషులందరి కొరకు చేయాలి, మన కోసం చేసుకోవాలి. మరి దేవుని సన్నిధిలో మరి ప్రార్థన చేస్తూ ఆయనతో సహవాసం చేయాలి. ఎప్పుడైతే అలాగ చేస్తామో మనం దీవించబడతాం. ప్రార్థన అనేది ఒక ఆయుధం లాంటిది, ఒక వెపన్ లాంటిది. కాబట్టి దానితో ఎలాంటి సమస్యనైనా జయించవచ్చు, ఎలాంటి కొండలనైనా పెకిలించగలిగిన శక్తి ప్రార్థనకున్నది, ఎలాంటి సమస్యనైనా ఛేదించగలిగిన శక్తి ప్రార్థనకున్నది, ఎలాంటి శత్రువునైనా ఎదుర్కొనగలిగిన శక్తి ప్రార్థనకున్నది, ఎలాంటి విపత్తునైనా మరి జయించగలిగిన శక్తి ప్రార్థనకున్నది, పాపంను జయించగలిగిన శక్తి ప్రార్థనకున్నది. యేసయ్యకి మహిమ కలుగును గాక, యేసయ్యకి సమస్త మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవునితో సహవాసము మనకు ఏ విధమైన అంటే కీడును కలగచేయదు, కానీ మేలునే కలుగచేస్తుంది. దేవునితో సహవాసం చేసినప్పుడు ఆయన పోలికలు మనలో వస్తూ ఉంటాయి, ఆయన గుణలక్షణాలు మనలో కనిపిస్తూ ఉంటాయి, ఆయన యొక్క ప్రేమ మనలో కనిపిస్తూ ఉంటుంది, ఆయన యొక్క రూపము అంటే రూపాంతరపరచబడతాం. యేసయ్యకు మహిమ కలుగును గాక. కనుక దేవునితో సహవాసం చేసినప్పుడు మనం ఎంతో మరి ఆధ్యాత్మికంగా మరి ఎంతో దీవించబడతాం. అలాగే మరి భౌతికంగా కూడా మనం అడిగిన వాటన్నింటిని కూడా దేవుడు ఇచ్చి మనల్ని ఆనందింపజేస్తారు. కనుక యేసయ్యకి మహిమ. మనుషులతో సహవాసం కన్నా దేవునితో సహవాసం చాలా మిన్న. యేసయ్యకి మహిమ కలుగును గాక. మరి ప్రతి ఒక్కరు కూడా దేవునితో సహవాసం కలిగి ఉండాలని కోరుకుంటూ మరి మిగతా విషయాల్ని నెక్స్ట్ మరి వీడియోలో చూద్దాం. యేసయ్యకి సమస్త మహిమ కలుగును గాక. యేసయ్యకి సమస్త మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. తండ్రి మీకు వందనాలు ప్రభువా. చెప్పబడిన లేఖన భాగంలో బట్టి మళ్ళీ స్తుతిస్తున్నాను. లేఖన భాగంలో ఉన్న మర్మంలో తండ్రి మరి ఇతరులు గ్రహించలాగిన మీ కృపను సాయం దయచేసి విన్న ప్రతి వారిని దీవించి ఆశీర్వదించిన కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకొని